కోల్కతా కేసులో ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ గురించి ఎవరికీ తెలియని ఓ చేదు నిజం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ నిజం యావత్ దేశం మరియు ముఖ్యంగా బెంగాల్ వ్యవస్థపై పెద్ద ప్రశ్నే లేవనెత్తింది. ఆగస్టు 8లో జరిగిన ఈ రేప్ అండ్ మర్డర్ కేసు భారతదేశమంతటా చాలా హైలైట్ చేయబడింది. కానీ మరింత తీవ్రంగా అణిచివేయబడిన నిజం ఏమిటంటే ఆ హాస్పిటల్లో ఇలాంటి దారుణమైన సంఘటన జరగడం ఇది మొదటిసారి కాదు. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఇటువంటివి 6 మరణాలు కూడా సంభవించాయి. అయితే వాటిని హాస్పిటల్ అథారిటీ ఆత్మహత్యని చెప్పి ఏదో ఒక విధంగా అణిచివేసింది. ఈ మొత్తం నేరం సెమినార్ హాల్లో జరగలేదని ఆ లేడీ డాక్టర్ తండ్రి మీడియా ముందు ఆరోపణలు చేశారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని అక్కడ పడేశారనే వార్త మనల్ని అసలు నేరం నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని, ఆర్జికర్ హాస్పిటల్ ఈ నేరం పాల్పడుతుంటే వారు ఈ రేపిస్ట్పై మాత్రమే దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ బాధితురాలు తండ్రి మరియు పలువురు వైద్యులు హాస్పిటల్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేవలం ఇంతే కాకుండా హాస్పిటల్లో ర్యాకెట్ నడుస్తుందని, ఇల్లీగల్ ఆర్గాన్స్ అండ్ ట్రాన్స్ఫరింగ్ జరుగుతుందని, అదేవిధంగా చాలా ఇల్లీగల్ పనులు జరుగుతున్నాయని, అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని, ట్రైనీ డాక్టర్కి హాస్పిటల్లో ఇలాంటి అక్రమ వ్యాపారాల గురించి తెలియడంతో ఆమె అడ్డు తొలగించాలని ఎలిగేషన్స్ వస్తున్నాయి. వాస్తవానికి సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడు కాదని, అతడు కేవలం ముఖ్యమైన వాళ్ళను కాపాడడానికి బలిపశువులా ఉపయోగించుకుంటున్నారంటూ పలువురు విశ్లేషకుల అభిప్రాయం. టీఎంసీ పార్టీకి చెందిన ప్రముఖులు కొందరిని కాపాడేందుకే ఈ చర్యలు చేస్తున్నారని అన్నారు. మమతా బెనర్జీ అధికారాన్ని కాపాడేందుకు ఇలా చేస్తున్నారంటూ ప్రజలంతా తీవ్ర భావోద్వేగాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే ట్రైనీ డాక్టర్తో అసలు ఏం జరిగింది? దీని వెనుక ఎవరు ఉన్నారు? నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్ని ఇల్లీగల్ పనులు జరుగుతాయా? హాస్పిటల్లో జరుగుతున్న నేరాన్ని కప్పిపుచ్చడానికి ఒక మహిళ అయిన మమతా బెనర్జీ తన అధికారాన్ని కాపాడుకోవడానికి ఒక అమ్మాయిపై ఇంతటి దారుణమైన నేరానికి పాల్పడుతుందా? అసలు నిజమేమిటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఈ ఘటన ఇన్వాల్వ్ అయిన అందరి హిస్టరీ రీసెర్చ్ చేస్తున్నప్పుడు మాకు దొరికిన ఆధారాలు కోల్కతా రేప్ కేసు కొందరి నేరం కాదని, హాస్పిటల్లో జరుగుతున్న ఒక పెద్ద నేరం ఈ ఘటనతో ముడిపడి ఉందని స్పష్టం చేసి కొన్ని ఆధారాలు మాకు లభ్యమయ్యాయి. సో ఒక్కొక్క దాని గురించి ఆగస్టు 8న కోల్కతాలో ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో 31 ఏళ్ల రెసిడెంట్ పీజీ డాక్టర్ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. అయితే ఆమె స్పెట్స్, గ్లాసెస్ ఆమె కళ్ళల్లోకి గుచ్చుకుపోయాయి మరియు 2 కాళ్ళు కూడా రైట్ యాంగిల్లో పడి ఉన్నాయి. మరియు ఆమె శరీరం, ముఖంపై అనేక గాయాలు కూడా గుర్తులున్నాయి. ఆమె ఒంటిపై బట్టలు కూడా లేవు. ఆగస్టు 9న ఉదయం హాస్పిటల్ సిబ్బంది తల్లిదండ్రులు కాల్ చేసి వాళ్ళ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఫోన్ చేసి చెప్పారు. కానీ ఫ్రెండ్స్, మృతదేహాన్ని చూడగానే ఎవరైనా వెంటనే చెప్పేస్తారు. కానీ హాస్పిటల్ వాళ్ళు దీన్ని ఆత్మహత్య అణిచివేయడానికి ప్రయత్నించారు. కానీ తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభమవడంతో చివరికి సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పట్టుబడ్డారు. అతను వెంటనే ఈ నేరం నేనే చేశానని అంగీకరించాడు కూడా. తనకు మరణశిక్ష విధించినా తన సంతోషంగా స్వీకరిస్తారని చెప్పేశాడు. సో ఇక్కడతోనే ఈ ఘటనలో ఏదో దాయబడుతుందనే అనుమానం రేకెత్తించింది. ఫ్రెండ్స్, ఇది హాస్పిటల్లో మొదటి కేసు కాదు. మరో 6 మృతదేహాలు ఇలాంటి అత్యంత అనుమానాస్పద స్థితిలో లభ్యమయ్యాయి. సుమిత్ర దాస్ అనే విద్యార్థి మృతదేహం హాస్టల్ గదిలో ఫ్యాన్కి వేలాడుతూ కనిపించింది. అప్పుడు హాస్పిటల్ యాజమాన్యం దాన్ని ఆత్మహత్యగా పేర్కొంటూ రాత్రికి రాత్రే అంత్యక్రియలు జరిపించేశారు. అదేవిధంగా ఓ విద్యార్థి కూడా ఈ హాస్పిటల్లో మృతి చెందాడు. అతని 2 చేతులు నరాలు కోయబడ్డాయి. కానీ దాన్ని కూడా ఆత్మహత్యగానే పరిగణిస్తూ కేసుని క్లోజ్ చేసేశారు. ఆ తర్వాత 2016లో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ అండ్ డాక్టర్ డెడ్ బాడీ తన ఇంట్లో తీవ్రంగా కుళ్ళిపోయిన స్థితిలో కనిపించింది. 2020లో మరో 25 ఏళ్ల జూనియర్ డాక్టర్ మెడికల్ కాలేజీ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఏడాది 2023లో కూడా 23 ఏళ్ల ఇంటర్ మృతదేహం లభ్యమైంది. దాని రీజన్ డ్రగ్ ఓవర్డోస్. ఈ కేసులన్నింటిలో 2 విషయాలు సర్వసాధారణం. మొదటిది ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో, మరియు రెండవది ఈ మరణాలన్నీ చాలా అసహజమైన మరియు అంతు చిక్కని రీతిలో జరిగాయి. అండ్ హాస్పిటల్ అథారిటీస్ ఎల్లప్పుడూ కూడా వీటిని ఆత్మహత్యలుగా పరిగణిస్తూ అణిచివేయడానికి ప్రయత్నించాయి. అయితే ఈ మరణాల వెనుక దాగి ఉన్న కారణాల గురించి కేంద్ర మంత్రి కూడా పెద్ద ఆరోపణలు చేశారు. డ్రగ్స్,
రాకెట్ సెక్స్ సౌకర్యాలు వంటి కొన్ని స్క్రీన్ షాట్లు తనకు అందాయని, తన మేనల్లుడికి ఇలాంటివి చాలా వస్తున్నాయని చెప్పాడు. 2001లో హాస్టల్లో శవం దొరికిన సౌమిత్ర దాస్ మీకు గుర్తుండే ఉంటుంది. అతని కేసు కూడా ఆత్మహత్యగా భావించి మూసివేశారు. కానీ సౌమిత్ర తల్లిదండ్రులు మాత్రం కొడుకుని హత్య చేశారని చెప్పారు. అయితే ఒకసారి చిక్పూర్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చూస్తే అందులో సౌమిత్ర దాస్ మృతదేహంలో హోల్ ప్లే జరిగిందని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. మొదటగా గొంతులో రుమాలు పెట్టి ఊపిరాడకుండా చేశారట. రెండోది ఘటనా స్థలంలో దొరికిన నైలాన్ తాడును చూసి ఆర్జేకర్ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ అపూర్వ ఆ నైలాన్తో ఎవరూ ఉరివేసుకోలేరని అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటిపై విచారణ జరగాల్సిందే, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అన్యాయంగా ఆ కేసును అణిచివేశారు. ఈ కేసు తర్వాత పలువురు కాలేజీ విద్యార్థులు తమ కాలేజీలో స్ట్రాక్ నడుస్తుందని ఆరోపణలు చేశారు. 2001లో టైమ్స్ ఆఫ్ ఇండియాకి వచ్చిన ఇంటర్వ్యూలో అక్కడ విద్యార్థులు ఆ హాస్పిటల్లో పోర్న్ వీడియో షూట్ చేస్తున్నారని చెప్పారు. అందుకోసం అక్కడ విద్యార్థులను లేదా బయట నుంచి వేరే వాళ్ళని పిలిపించేవారంట. ఇంతేకాకుండా ఆర్జేకర్ హాస్పిటల్లో నెక్రోలిటిక్ సెక్షన్ అంటే మృతదేహాలతో శృంగారాన్ని షూట్ చేసి మార్కెట్లో సేల్ చేసేవారంట. అంటే అక్కడ విద్యార్థులు చెప్పే దాని ప్రకారం తరగతి గదుల నుంచే సెమినార్ హాల్ వరకు, హాస్పిటల్ గదుల వరకు ఎక్కడ చూసినా ఈ సెక్సువల్ మూవీ షూటింగ్ జరిగేదట. ఈ విషయం అధికారులందరికీ తెలుసు. ఇంతటితోనే ఆగకుండా హ్యూమన్ డెడ్ బాడీ ఆర్గన్స్ ట్రాన్స్ఫరింగ్ కూడా జరుగుతుందట. ఆగస్టు 8న కొందరు విద్యార్థులు మీడియా ముఖంగా ఇంటర్వ్యూస్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు చాలా వరకు కూడా ఆన్లైన్ బాయ్స్ని అటాప్సీ కొరకు హాస్పిటల్కి తీసుకువచ్చి ఆపై ప్రాక్టికల్ కొరకు వారి అవయవాలను తొలగించేవారిని కూడా పేర్కొన్నారు. ఈ విషయం ఇటీవల నేరం జరిగిన బాధిత వైద్యురాలికి తెలిసిందని, ఆమెకు కూడా ఈ విషయం బహిరంగ అంటే అందరికీ కూడా చెప్తుందని, అందుకే ఆమెను కూడా హత్య చేశారని కూడా తెలిపారు. అయితే ఈ ఘటన తర్వాత సిబిఐ దర్యాప్తు ప్రారంభించినప్పుడు హాస్పిటల్లో చాలామంది డాక్టర్స్ ఆర్గాన్ ట్రాన్స్ఫరింగ్ గురించి ప్రస్తావించారు. సో వీటన్నిటిని కూడా బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఈ హాస్పిటల్లో ఆర్గన్ ట్రాన్స్ఫరింగ్ వంటివి ఏదో ఒక ఇల్లీగల్ పని తప్పకుండా జరుగుతుంది. కానీ ఇక్కడ అతి పెద్ద ప్రశ్న ఏమిటంటే 23 సంవత్సరాలుగా ఇలాంటి అనుమానాస్పద మరణాలు సంభవిస్తున్నాయి. అక్రమ నేరాలు సంబంధించిన వార్తలు కూడా వస్తున్నాయి. ఇది కూడా ఒక ప్రభుత్వ హాస్పిటల్ నుంచి కాబట్టి ప్రభుత్వ సహకారం లేకుండా ఇదంతా ఎలా సాధ్యం? దీని వెనుక ప్రభుత్వ హస్తం ఉందా? మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ హస్తం ఉందా అన్న దాని గురించి మాట్లాడుకుంటే ఆగస్టు 14న రాత్రి హాస్పిటల్లో క్రైమ్ సీన్ అంటే సెమినార్ హాల్లో కొంతమంది గూండాలు తీవ్రంగా ధ్వంసం చేశారు. దీని తర్వాత ఈ విధ్వంసం చేసింది సిఎంసి పార్టీ వాళ్ళే అంటూ టీఎంసీపై ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే దీనికి కొద్ది రోజుల ముందే ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సిబిఐకి అప్పగించారు. కాబట్టి ఇప్పుడు టీఎంసీ కేసును అణచివేయలేమని భావించి సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిందంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ టీఎంసీ ఆరోపణలకి అంటే అన్ని కూడా కొట్టుపారేసింది. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు రిషికాంత్ మిశ్రా. ఇతను కూడా బిల్డింగ్ని ధ్వంసం చేయడానికి వెళ్ళిన వ్యక్తి. ఇతను కూడా టీఎంసీ పార్టీ యొక్క కార్యకర్త. ఈ విధంగా సివిఎంసి పార్టీకి చెందిన కార్యకర్తలు ఒక లిస్టు ఇస్తే ఇందులో కొంతమంది మహిళా కార్యకర్తలు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఈ కార్యకర్తలంతా కూడా హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే. సో హైకమాండ్ నుంచి ఎటువంటి ఆదేశాలు లేకుండా ఇంతమంది కార్యకర్తలు ఒకే రోజు ఒకే సమయంలో ఒకే హాస్పిటల్పై ఎలా అటాక్ చేయగలరు? సో దీని గురించి మీరేమనుకుంటున్నారో అది మీ ఊహలకే వదిలేస్తున్నాను ఫ్రెండ్స్. కేవలం ప్రిన్సిపాల్ను కాపాడడానికి టీఎంసీ పార్టీ అతని రాత్రికి రాత్రే వేరే హాస్పిటల్కి బదిలీ చేసిందంటూ ఈ కేసు వెనుక టీఎంసీ హస్తం ఉందని ఆ బాధిత డాక్టర్లు కూడా వాదిస్తున్నారు. లాయర్లు సైతం టీఎంసీపై ఎడ్యుకేషన్ చేస్తున్నారంటే వారి దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం ఉండే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు సందీప్ మరియు సంజయ్ రాయ్ కూడా టీఎంసీ వారికి చెందిన వారేనా అంటే అవునని చెప్పాలి. ఎందుకంటే దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా చాలానే ఉన్నాయి. ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ యొక్క హిస్టరీ చూసుకుంటే 2023లో అతనిపై 2 సార్లు అవినీతి మరియు ర్యాగింగ్ వంటివి సీనియర్ ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అతన్ని ఉద్యోగం నుంచి తీయలేదు. అయినా రాజీనామా చేసిన తర్వాత కూడా వెంటనే కొత్త ఉద్యోగం ఇచ్చారు. టీఎంసీ అధికార పార్టీకి మరియు అతనికి ఏదో బలమైన సంబంధం ఉందని, లేకపోతే ఎవ్వరికీ అంత సులభం పదవులు లభించవని పలు మీడియా కథనాలు చెప్తున్నాయి. ఇక ప్రధాన రేపిస్ట్ సంజయ్ విషయానికి వస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ఈ వ్యక్తికి హాస్పిటల్లో చాలా పట్టు ఉండేదట. అయితే ఆ బెడ్ అలౌట్ చేయడానికి కూడా అతను డబ్బు తీసుకునేవాడంట. అయితే ఈ విధంగా లంచం తీసుకుంటూ ఆయన చాలాసార్లు పట్టుబడ్డాడు కూడా. అతనిపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. కానీ ఇంతకు ముందే ఇలాంటి చర్యలు తీసుకుంటే 23
3 సంవత్సరాల పాటు ఎంతో మంది ప్రాణాలు పోకుండా ఉండేవి. హాస్పిటల్కి సంబంధించిన మొత్తం సమాచారం హాస్పిటల్తో ముడిపడి ఉంది. రికార్డులన్నీ కూడా ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ రోజు మన సమాజంలో దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే, ఈ దేశంలో రోజుకి 90 కంటే ఎక్కువ అత్యాచారాల కేసులు నమోదవుతున్నాయి. అవి కేవలం అఫీషియల్గా రిపోర్ట్ అవుతున్న కేసులు మాత్రమే. అన్అఫీషియల్గా జరుగుతున్న కేసులు ఇంకెన్నో. సో ఇటువంటి ఘటనలు వదిలేస్తే, నేరస్తులను స్వేచ్ఛగా వదిలేస్తే ఇలాంటి నేరాలు ఇంకా ఇంకా జరుగుతూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, దేశంలో కఠినాతి కఠినమైన శిక్షలు అమలు చేయాలి. అప్పుడే ఇలాంటి నేరాలు జరగకుండా ఆపగలం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.